రప్పించును. ఆయన కృప నిరంతరము. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించును. ఆయన కృప నిరంతరము. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించును. ఆయన కృప నిరంతరము. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరము. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరము. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరము. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలకు తోడుకొని వచ్చాను. ఆయన కృప నిరంతరము. గొప్ప రాజులను ఆయన హతం చేశాను. ఆయన కృప నిరంతరము. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతం చేశాను. ఆయన కృప నిరంతరము. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతం చేశాను. ఆయన కృప నిరంతరము. బాషాను రాజైన ఓగును ఆయన హతం చేశాను. ఆయన కృప నిరంతరము. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరము. తన సేవకుడైన ఇశ్రాయేలులకు దానిని స్వాస్థ్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరము. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరము. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను. ఆయన కృప నిరంతరము. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుతున్నాడు. ఆయన కృప నిరంతరము. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముడు. ఈ సమయంలో అందరూ కూడా మోకరించినట్లయితే విజ్ఞాపన ప్రార్థన మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికి విజ్ఞాపన ప్రార్థన తెలియజేద్దాం. మన మధ్య నుండి మండలపాటి ప్రాంతం నుండి వచ్చిన బిఎంసి సేవకులు, లైట్ హౌస్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరి, మా ప్రియమైన స్నేహితులు నతానేల్ గారు, వారు మన సంఘం కొరకు ఈరోజు జరగబోతున్న 4వ వార్షికోత్సవం వరకు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా తండ్రి, మహామహిమతో రాబోతున్న మా దేవ, మానవ శరీరిగా పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామములకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం నశించిపోకూడదని తండ్రి, ఇదిగో నాయన సింహాసనాశ్రయుని మీరు, దేవునితో సమానంతో కలిగిన మీరు, నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధింపబడుతున్నటువంటి మీరు, ఉన్నతమైన ఆ యోగ్యతను వదిలిపెట్టిన ఆయన దీనుడుగా దరిద్రుడుగా మీరు మా అందరి రక్షణార్థమై మమ్మల్ని అందరినీ కూడా రక్షించి రాజ్య నివాసులుగా చేసుకున్నట్టుకై మా కొరకు ఆయన శరీరధారిగా రక్త మాంసములు కలవాడిగా ఈ భూమి మీదకి అడుగు పెట్టినటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ఆయన గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘము అయా ఈ సంఘ పరిచర్య కొరకు, ఈ సంఘ అభివృద్ధి కొరకు, అలాగే తండ్రి ఆయన ఈ యొక్క సంఘ నిర్మాణం మరి తండ్రి జరిగి నేటికి 4 సంవత్సరాలు తండ్రి ప్రభు జ్ఞాపకం చేస్తూ, అంతకు ముందు ఆయన మీ దాసులు మా తండ్రి గారు జాషువా గారు ద్వారా నిర్మింపబడిన మందిరం అనేక మంది ఇందులో చేరి కనపరిచారు. మరలా తండ్రి దినం ఆయన ప్రత్యేకంగా ఈ మందిర వార్షికోత్సవ సమయంలో ప్రభావ దీని కొరకు ప్రయాసపడినటువంటి మాస్టర్ గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి కుమార్తెల కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే సంఘంలో ఉన్న పెద్దలు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరి కుటుంబాలను జ్ఞాపకం చేస్తాయా. అందరినీ ఆశీర్వదించండి. దైవ సేవకులు వేణువయ్య అమ్మగారు వారి పిల్లలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే తండ్రి దేవుడు ఆయన మీ దాసులు దైవ సేవకులు అమెరికా ప్రాంతం నుండి మా మధ్యలోకి వచ్చిన ఆయన ఇదిగో ఈ విధంగా మరి నా తండ్రి మీ దాసులు మా తండ్రి గారు కట్టినటువంటి జాషువా గారు కట్టిన సంఘాలు అనేక స్థలాల్లోకి వెళ్ళి అయ్యా వర్తమానం ఇస్తున్నటువంటి దైవజనుడు అయ్యా మరి జోరయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుమారుని బట్టి మీ కృతజ్ఞతలు. ఈ రోజు ఆయన క్షేమంగా వారిని స్థలానికి నడిపించారు. వారి నిలబడి వర్తమానం అందిస్తుండగా ప్రభా ఇదిగో అనేక మంది హృదయాలు తెరవబడినట్లుగా ఆనాడు హృదయాన్ని తెచ్చారు. ఆమె ఇంటి వారు రక్షణ పొందారయ్యా. అలాగే అనేక కుటుంబాలు ఈ క్రిస్మస్ పండుగ దినంలో రక్షణ ఆనందాన్ని, సంతోషాన్ని పొందినట్లుగా మీ కృపను అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తారు. మా రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క దివ్యమైనటువంటి నామమున
ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యకు మొట్టమొదటిగా అమెరికా ప్రాంతం నుండి